చూడండి మొత్తానికి కుకింగ్ అయిన తర్వాత అయితే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా మాకు లంచ్ ఇదేనమాట భోజనంకి. ఆ భోజనం కంటే ఇవే ఇంకా బెటర్ అండి. వీటిని వచ్చి మేము నాగలదుంపలు అని పిలుస్తాం. దయచేసి మీ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూస్తున్నారు కదండి, సరికొత్త వీడియో అయితే ఈరోజు మీ ముందుకు నేను రావడం అనేది జరిగిందండి. ముఖ్యంగా ఏంటి ఇది అనుకుంటున్నారు, ఒక్కసారి చూడండి. ఇది మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా నాగలదుంప అంటారండి దీన్ని. ఇప్పుడు నేను దీన్ని తవ్వి చూపిస్తాను, ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అంతేకాదండి, ఈరోజు ఇక్కడ మా గరువు దగ్గర మేమైతే వీటిని ఉడకబెట్టడం కూడా జరుగుతుందన్నమాట. టేస్ట్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఎలా ఉంటుందో అనేసి. అంతేకాదండి, దీనివల్ల ఈ దుంప వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బాడీలో షుగర్ లెవెల్స్ కావచ్చు, బీపీ లెవెల్స్ కావచ్చు, అన్నీ కూడా తగు మోతాదులో ఉంటాయన్నమాట. మీ ఏరియాలో కూడా ఇలాంటి దుంపలు ఎప్పుడైనా తగ్గి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. దుంప అయితే చాలా లోపుకుందండి, చాలా పెద్దదనమాట. మా బాబాయ్ సుమారుగా 4 సంవత్సరాల నుంచి దీన్ని ఇలా ఉంచాడనమాట. చాలా పెద్దది, చాలా లోతుకైతే ఉంది. నాకు తవ్వడం కొత్త కాబట్టి దుంపను కూడా తవ్వేస్తున్నాను గుణపంతో అయితే. ఈ దుంపలను తవ్వడం అనేది ఆశమాస కాదండి. చూడండి, ఇప్పటి వరకు మేము తవ్విన దుంపలను అయితే చాలా లోతుకైతే ఉందండి. ఇదిగోండి, ఇదంతా కూడా దుంపే అనమాట. ఇదిగోండి, ఇప్పటి వరకు మేము తవ్విన దుంపలు అయితే ఇవేనండి. చూడండి, మా బామర్ది అయితే మరి నాకు తవ్వడం రాదు కాబట్టి మా బామర్ది అయితే తవ్విస్తున్నాను అనమాట. మా బామర్ది చేత అయితే తనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి, ఎందుకంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి అనమాట. ఇందాక మేము తీసిన తేగలన్నీ ఇవేనమాట, చూస్తున్నారు కదండి. మొత్తానికి చూడండి, ఇక్కడ అయితే మేము చేను దగ్గర ఈ దుంపల్ని కూడా మేము ఉడకబెట్టడం అనేది జరుగుతుందండి. అదిగోండి, అక్కడ మా పిన్ని గారు పొయ్యి పెట్టడం అనేది జరిగింది. ఇదిగోండి, చూస్తున్నారు కదండి. ఈ పసుపును అయితే ఇంత క్లీన్ చేసి మేమైతే మా నాన్నమ్మ అయితే ఈ బుట్టలోనైతే వేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, మా గిరిజనులు అయితే ఎంత వృద్ధాప్యంలో కూడా ఎంత పని చేస్తూ ఉంటారనమాట. అసలు ఖాళీగా ఉండటానికి అయితే మేము మాకు నచ్చదండి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, లేదంటే మాకు ఇంకా ఆహారం కూడా దొరకని పరిస్థితిలో మేమైతే ఉన్నాం. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, మా పిన్ని గారు అయితే ఇందాక మేము తవ్వి తీసుకొచ్చిన దుంపలను అయితే ఉడకబెడుతున్నారు. పిన్ని, ఈ దుంపల పేరు ఏం పేరు పిన్ని? ఇది ఏమని పిలుస్తారు వీటిని? నాగలదుంపలా? చూస్తున్నారు కదండి, ఆ దుంపల పేరు అయితే నాగలదుంపలు అనమాట. నాకు కూడా తెలీదు. ఇదిగోండి, ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ పసుపు దొడ్డి దగ్గర ఈ చేనులోనే మేము ఈ వంటకం అనేది పెట్టడం జరుగుతుంది. ఆ దుంపలు తీసాక వాటి టేస్ట్ కూడా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. టేస్ట్ అయితే బాగుంటాయని మా పిన్ని గారు అయితే చెప్తున్నారండి. చూస్తున్నారు కదా, మా గిరిజన ప్రాంత ప్రజలు ఏంటంటే ఇక్కడ పనికి వచ్చేటప్పుడు మేము ఇలాగ సొంతంగా వంటలు అనేవి చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి, ఇక్కడ మా నాన్నమ్మ గారు అయితే మరి ఆ పసుపు ఆ వేర్లు అనేవి క్లీన్ చేసి అవన్నీ కూడా ఒకవైపు అనేది పెట్టడం జరుగుతుంది. క్లీన్ చేసినవి ఇక్కడ బుట్టలో వేయడం అనేది జరిగిందండి. మరి కేజీ ఎంత నానమ్మా ఇవి? 120. ఇప్పుడు రేట్లు తగ్గాయి పెరిగాయి మరి? అవును, అందరు చేయడం కొంచెం రేటు తగ్గింది. విన్నారు కదండి, ఇంత మేము ప్రయాస అయితే పడుతున్నాం కానీ కేజీ 110 అండి. కానీ ఈ సంవత్సరం మాకు అదృష్టం కూడా పెద్దగా బాగోలేదన్నమాట. సరైన వర్షాలు లేకపోవడం వల్ల మా పంట దిగుబడి కూడా తగ్గింది బాగానే. ఇదిగోండి చూడండి,
ఇది ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా నేచురల్గా పండించినటువంటి పసుపు అండి. ఎటువంటి మందులు కూడా కొడుతుందనమాట. సొంతగా మేము ఇక్కడ పసుపుని దంచుకుంటూ దీన్ని మేము నిల్వ అనేది చేసుకుంటాం అనమాట. ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మేము మార్కెట్లో కూడా అమ్మడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మా బాబాయ్ ఇక్కడ ఆ పసుపుని తవ్వడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇంత కష్టంగా ఉంటుంది అనమాట ఈ పసుపు తవ్వడం అనేది. డాడీ ఎన్ని సంవత్సరాల పంట ఇది? 3 సంవత్సరాల పంట. విన్నారు కదండి, ఇది వచ్చి మనకి 3 సంవత్సరాల పంట అనమాట. ఎలా ఉంది డాడీ? అంటే ఇప్పుడు పసుపు బాగానే తేలుతుందా తవ్వుతుంటే? చూడండి, పంట అయితే బాగా రాలేదన్నమాట. చాలా బాధాకరమైన విషయం అండి. డాడీ ఎన్ని రోజుల వరకు తువ్వావు ఇది మొత్తం? ఒక 5-6 రోజులు అవుతుందా? పోనీ వారం అవుతుందా తవ్వే? చూడండి, మరి మా బాబాయ్ గారు అయితే పని దృష్టిలో ఉండే ఎన్ని రోజులు తవ్వానో తనకే తెలియదు అంటూ మర్చిపోయినని ఇక్కడైతే చెప్పడం అనేది జరుగుతుంది. వారం రోజులు అయితే అవుతుందని చెప్తున్నారండి. మొత్తానికి ఈరోజు ఈ కంటెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కష్టాలను మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ యొక్క కంటెంట్ అయితే మీకు చూపించడం అనేది జరుగుతుందండి. చూడండి, మా నాన్నమ్మ గారు వయసు అయిపోయినప్పటికి కూడా ఎంతో హుషారుగా అయితే పనిచేయడం అనేది జరుగుతుంది. మా గిరిజనులు పెద్దగా ఖాళీగా అయితే ఉండరండి. ఆ ఇంట్లో ఉండి అలా ఖాళీగా టయాన్ని అయితే వృధా చేసుకోరనమాట. ఏదో ఒక పని చేసి మరి ఆ పని చేయకపోతే మాకు మరి ఇంకా బ్రతుకు తెరువు లేదు కాబట్టి ఏదో ఒకటి పని చేసి ఇంకా కుటుంబాన్ని అయితే పోషిస్తూ ఉంటారనమాట. చూడండి, అంతేకాదు బస్తాలో కూడా ఉన్నాయి పసుపు గమ్ములు. చూడొచ్చు మీరు ఇక్కడ. దయచేసి వీడియో చూస్తున్న మీకు కూడా నేచురల్గా పసుపు కావాలంటే దయచేసి కామెంట్ అయితే చేయండి, మేము అందించడం అనేది జరుగుతుంది. మా తేగల వంటకం అయితే సిద్ధమైందండి. తినడానికైతే మేము ఇంకా కూర్చున్నాం. ఇంకా మధ్యాహ్నం భోజనంకి అయితే మేము వెళ్ళటం లేదు. ఇదే మాకు ఇంకా లంచ్ అనమాట. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయండి. మా గిరిజనులం అయితే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటాం అనమాట వీటిని తినడానికి. ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి. మీరు కూడా బయట ఫుడ్ తినే బదులు ఇలాంటివి నేచురల్గా తినడం చాలా మంచిదన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, మొత్తానికి కుకింగ్ అయిన తర్వాత అయితే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా మాకు లంచ్ ఇదేనమాట భోజనంకి. ఆ భోజనం కంటే ఇవే ఇంకా బెటర్ అండి. వీటిని వచ్చి మేము నాగల దుంపలని పిలుస్తాం. దయచేసి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. చూడండి, మామూలుగా లేవన్నమాట. ఒక విధంగా చూస్తుంటే ఇది పంచదార ముక్కల్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. పటికి పంచదార టైప్ అంతా ప్యూర్గా ఉన్నాయి. చూడండి, మా ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా లంచ్ ఇదేనండి. ఈ ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంటికి అయితే వెళ్ళదలుచుకోలేదు. మరి చూడండి, మీ ఏరియాలో కూడా ఇలాంటి అంటే మీ పంట పొలాల్లో కానీ ఎవరైనా ఇలాంటి పార్టీలు చేసుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేము డైలీగా ఇలా పని జరిగేటప్పుడు మేము ఇలాగే పంట పొలాలు అయితే చేసుకుంటుంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే చూడండి, ఎటు చూసిన దట్టమైన అడవులు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, చల్లగాలి బాగుంటుంది. అంతేకాదు ఈ నేచర్లో దొరికినటువంటి దుంపల్ని కూడా మేమైతే ఓన్గా పండించుకున్నాం కాబట్టి చాలా మంచిగా అయితే మేము తినడానికి ఇష్టపడతామండి. మీరు కూడా దయచేసి స్ట్రీట్ ఫుడ్స్ కాకుండా నేచురల్గా దొరికినవి ఏమైనా సరే మనస్ఫూర్తిగా తినడానికి అయితే ట్రై చేయండి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకేనండి, ఇంతవరకు మా వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో మాకైతే తెలియదు, కానీ నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు మరెన్నో కావాలనుకుంటే మా లోకల్ బాయ్ జగదీష్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఫాలో చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా జై హింద్.